అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేబినెట్ భేటీకి రెడీ అయింది తెలంగాణ సర్కార్. ఈ నెల 15న కేబినెట్ భేటీలో హైకోర్టు తీర్పుపై చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు నిర్ణయం మీద సుప్రీంకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు. అయితే కోర్టు పాత పద్దతిలో ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించింది. దీంతో పాత పద్దతిలో వెళ్లాలా లేక సుప్రీంలో స్పష్టత వచ్చాక వెళ్లాలా అనే దానిపై కేబినెట్లో చర్చించనున్నారు మంత్రులు. మరోవైపు తెలంగాణ సర్కార్కు ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బీసీ రిజర్వేషన్ల అంశం తర్వాత కోర్టు 4 వారాల పాటు స్టే విధించిన తర్వాత కేబినెట్ భేటీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా సమాచారం అందుతోంది. ఈ నెల 15వ తేదీన కేబినెట్ భేటీ ఏర్పాటు చేసుకుని కోర్టు సూచించిన విధంగానే పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది, కొత్త 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఆ కోణంలోనే ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా కేబినెట్ భేటీలో మంత్రులందరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈ సమావేశంలో కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టుని ఆశ్రయించేటువంటి ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆర్డర్ కాపీనంతా కూడా లీగల్ న్యాయ నిపుణులతో పరిశీలించి ఇది సరైనటువంటి కారణాన్ని చూపితే ఈ స్టే విధించారా, దీన్ని సవాల్ చేసి మనం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు మనకు అనుకూలమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటూ కూడా న్యాయ నిపుణులతో రిపోర్ట్ అంతా కూడా తెప్పించుకొని 47 పేజీలతో కూడినటువంటి హైకోర్టు కాపీని అంతా కూడా పరిశీలించి త్వరలో సుప్రీంకోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. అంతకు ముందు 15వ తేదీన కేబినెట్ భేటీ ఏర్పాటు చేసుకొని వివిధ శాఖలకు చెందినటువంటి మంత్రులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా 42% బీసీల రిజర్వేషన్ అంశం పైన పాత పద్ధతిలో పోతే కాంగ్రెస్ అన్ని చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉందా, లేదా ఇచ్చినటువంటి వాగ్వాదాన్ని నిలబెట్టుకోకపోతే పాత పద్ధతిలో ఎన్నికలు పోతే ఓడిపోయేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఈ అన్ని కోణాల్లో కేబినెట్ భేటీలో వివిధ శాఖలకు చెందినటువంటి మంత్రుల అభిప్రాయాలను తీసుకొని సుప్రీంకోర్టుకి వెళ్తే ఎలా ఉంటుంది, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పాత పద్ధతిలో వెళ్తే ఎలా ఉంటుంది, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది అనే దానిపై కూడా ప్రస్తుతం రానున్నటువంటి రోజును దృష్టిలో పెట్టుకొని ఈ కేబినెట్ భేటీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. త్వరలో సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి స్టే అంశాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లి అక్కడ స్టే ఎత్తివేసే విధంగా తమకు అనుకూలమైనటువంటి 42% రిజర్వేషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సుప్రీంని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 15వ తేదీన కేబినెట్ భేటీ మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ పైన ఈ భేటీ జరగబోతోంది. ఈ భేటీలో ఎలాంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి పాత పద్ధతిలో లేదా కొత్త పద్ధతిలోనో ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. స్పందన. రైట్, థాంక్యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.